మధ్యప్రదేశ్ రైళ్ల ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ భరత్ అందిస్తారు. భరత్, ఒక్క ట్రైన్ కాదు 2 ట్రైన్లు ఘోర ప్రమాదానికి గురయ్యాయి. అసలేంటి కారణం? భారీ వర్షాలు మధ్యప్రదేశ్ ను గత 3-4 రోజులుగా ముంచెత్తున్నాయి. భారీ వర్షాలతో చాలా నదులు కూడా ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. గతంలో మనం చూసాం నల్గొండ జిల్లాలో వలిగొండలో జరిగిన రైలు యాక్సిడెంట్ కూడా ఇటువంటిదే. అక్కడ చెరువు ఉప్పొంగడంతో అర్ధరాత్రి పట్టాల మీద వాటర్ వచ్చింది. రైలు సిబ్బంది ఎవరు కూడా గమనించకపోవడంతో చాలా మంది అప్పుడు మరణించిన పరిస్థితి. ఒక 10 సంవత్సరాల క్రితం ఈ సంఘటన జరిగిన పరిస్థితి. సో అటువంటి సంఘటన ఇప్పుడు మధ్యప్రదేశ్ లో కూడా జరిగింది. రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఇది హల్దా స్టేషన్ అని ఉంటుంది. ఇది ఇటార్సీ జంక్షన్ కు సమీపంలో ఉంటుంది. బీనా హల్దా మధ్యలో ఈ సంఘటన జరిగింది. రాత్రి 11:30 గంటల ప్రాంతంలో మొదలు ఈ ఎక్స్ప్రెస్ కామయాని ఎక్స్ప్రెస్ ముంబై నుంచి వారణాసి బయలుదేరినప్పుడు హల్దా దగ్గరికి వచ్చేసరికి ఒక్కసారిగా పట్టాల మీద పెద్ద ఎత్తున వాటర్ నిలిచి ఉండడాన్ని రైలు డ్రైవర్ గమనించిన పరిస్థితి. సో వెంటనే అతను సడన్ బ్రేక్ వేశారు. కొంత అప్రమత్తం ఉండడంతో ప్రమాదం తప్పిందని చెప్పాల్సి ఉంటుంది. ఆ సడన్ బ్రేక్ వేసినప్పటికీ పట్టాల మీద వాటర్ ఉండడం వల్ల ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో రైలు పట్టాలు తప్పింది. 6 బోగీలు, ఈ కామయాని ఎక్స్ప్రెస్ సంబంధించిన 6 బోగీలు పట్టాలు తప్పిన పరిస్థితి. తర్వాత ఆపోజిట్ డైరెక్షన్ లో జనతా ఎక్స్ప్రెస్ వస్తుంది. జనతా ఎక్స్ప్రెస్ జబల్పూర్ నుంచి ముంబై వెళ్లే ఎక్స్ప్రెస్. దానికి సంబంధించి కూడా సేమ్ ఇదే ఈ పట్టాల మీద వాటర్ ఉండడంతో అక్కడ ఆ డ్రైవర్ కూడా దాన్ని గమనించి బ్రేక్ వేసిన పరిస్థితి. కానీ అప్పటికే 5 బోగీలు ఇంజన్ తో పాటు మరొక 4 బోగీలు, మొత్తం 5 బోగీలు పట్టాలు తప్పిన పరిస్థితి. సో మొత్తం ఈ కామయాని ఎక్స్ప్రెస్ సంబంధించి 6 బోగీలు, ఇటు జనతా ఎక్స్ప్రెస్ సంబంధించి 5 బోగీలు, మొత్తం 11 బోగీలు పట్టాలు తప్పాయి. సో చాలా మంది ప్రయాణికులు కూడా దానిలో పడిపోయిన పరిస్థితి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక్కో కంపార్ట్మెంట్ లో స్లీపర్ క్లాస్ అయితే 72 మంది ప్రయాణికులు ఉంటారు. ఇది దాదాపు ఫుల్ కెపాసిటీలో నడుస్తున్నాయని చెప్తున్నారు. సో వెంటనే కొద్దిమంది దానిలో వాటర్ లో పడిపోయిన పరిస్థితి. మాచక్ అనే నది ప్రమాదకర స్థాయిని అక్కడ దాటి ప్రవహిస్తుంది. అక్కడ మరి రైల్వే స్టాఫ్ ముందుగా అలర్ట్ చేయలేదా? ఎందుకంటే జనరల్ గా వాటర్ వస్తే గనక, పట్టాల మీద వాటర్ వస్తే వెంటనే ట్రైన్స్ అన్నిటిని కూడా ఆపేస్తారు, వేరే మార్గంలోకి మళ్లిస్తారు. కానీ ఎందుకు అక్కడి రైల్వే స్టాఫ్, లోకల్ రైల్వే స్టాఫ్ ఏమైనా నిర్లక్ష్యం ఉందా? వాళ్ళు అలర్ట్ చేయలేదా? ఎందుకంటే 3-4 రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వాతావరణ శాఖ కూడా చెప్తుంది మధ్యప్రదేశ్ లో ప్రమాదకర స్థాయిని నుంచి అన్ని నదులు కూడా ప్రవహిస్తున్నాయని చెప్తున్న పరిస్థితిలో అక్కడ రైల్వే స్టాఫ్ వైఫల్యం అయితే మనకు ఖచ్చితంగా కనబడుతుంది. సో దాదాపు ఇది రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. జరగడంతో అక్కడ స్థానికులు వల్ల చాలా మంది ప్రాణాలు కూడా రక్షించబడ్డాయి. స్థానికులు వెంటనే రంగంలో దిగి దాదాపు 250 మంది పైన రక్షించారని చెప్తున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న స్థానికులు వెంటనే వచ్చి రక్షించడంతో ఈ ప్రాణ నష్టం కానీ గాయాలైన వారి సంఖ్య కూడా తక్కువనే ఉందని చెప్తున్నారు. ఇప్పటికి అందిన సమాచారం మేరకు 15 మంది మరణించారు, 25 మందికి పైగా గాయపడ్డారని చెప్తున్నారు. అయితే ఇంకా పూర్తిగా చెప్పలేము, ఎందుకంటే నదిలో కొంతమంది కొట్టుకుపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఎంతమంది ఈ సంఘటనలో మరణించారు, గాయాల పాలైన అన్నది చెప్పడం కష్టం. అయితే సంఘటన జరిగిన వెంటనే రైల్వేస్ రిలీఫ్ ట్రైన్ పంపించింది. రిలీఫ్ ట్రైన్ లో మెడికల్ టీమ్స్ ను, తర్వాత ఆర్పిఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించిన సిబ్బందిని పంపించింది. కానీ పంపించినప్పటికీ వాళ్ళు కూడా ప్రమాద స్థలికి ఒక 3-4 కిలోమీటర్ల ముందు వరకే వాళ్ళు ఆగిపోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాటర్ ఇంకా ఉన్నాయి కాబట్టి వాళ్ళు వెళ్తే వాళ్ళ రైలు కూడా పట్టాలు తప్పే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా మధ్యలో ఆగిపోయిన పరిస్థితి. అక్కడి నుంచి అర్ధరాత్రి చీకట్లో వాళ్ళంతా కూడా నడుచుకుంటూ వెళ్లారు. ఆ తర్వాత ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ సంబంధించిన సిబ్బంది, మధ్యప్రదేశ్ సంబంధించిన స్టేట్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ సిబ్బంది, వీళ్ళంతా కూడా మబ్బున 3 గంటల సమయంలో వాళ్ళంతా కూడా అక్కడ చేరుకున్న పరిస్థితి, సహాయక చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి. సో ఇప్పుడైతే రాత్రి అయితే హెవీ, ఒకవైపు రైలు పట్టాల మీద విపరీతమైన వాటర్ ఉంది, చీకటి, దీనివల్ల సహాయక చర్యలు పూర్తి స్థాయిలో
జరగలేదని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడిప్పుడే ఉదయం అయింది కాబట్టి సహాయక చర్యలన్నీ కూడా ఊపందుకున్నాయి. అందరూ కూడా చేరుకున్నారు. లోకల్ మధ్యప్రదేశ్ సంబంధించిన కంట్రోల్ రూమ్లు కూడా అన్ని రైల్వే స్టేషన్ లో భోపాల్, ముంబై, బీనా ఇటువంటి స్టేషన్స్ అన్నిట్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సో మొత్తానికి రైల్వే మంత్రి సురేష్ ప్రభు కూడా ఘటనపై విచారం వ్యక్తం చేశారు. వాటర్ వల్లే ప్రమాదకర స్థాయిలో మార్చక్ నది ప్రవహిస్తున్న వల్లే ఈ సంఘటన జరిగినట్టు శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్తున్నారు. భరత్, ఈ మాచక్ నది వరద పెరగడమే ప్రమాదానికి కారణంగా ప్రాథమిక అంచనాకైతే వచ్చారు. అసలు కామయాని ఎక్స్ప్రెస్ కి మొదట ప్రమాదం జరిగింది, నెక్స్ట్ జనతా ఎక్స్ప్రెస్ రావడానికి ఎంత గ్యాప్ ఉంది? జస్ట్ 2-3 minutes గ్యాప్ మాత్రమే ఉందని రైల్వే అధికారులు చెప్తున్నారు. మళ్ళీ ఇంకొక విషయం కూడా మనం గమనించాలి. ఈ ప్రమాదం గురైన వెంటనే ఇది ఆపోజిట్ డైరెక్షన్ లో ఈ ట్రైన్ వస్తుంది. ఇదేమో ముంబై నుంచి వారణాసి ఈ ట్రైన్ వస్తుంది, ఇదేమో జబల్పూర్ నుంచి జనతా ఎక్స్ప్రెస్ ట్రైన్ ముంబై వెళ్తుంది. రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో అక్కడ అది ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తున్నాయి కాబట్టి దాన్ని గుర్తించలేకపోయాము. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 5 minutes లోపు, 5 నిమిషాల లోపే ఈ సంఘటన జరిగింది. సో వెంటనే ఆ సమాచారం రాగానే అలర్ట్ చేశాము. ఆ రూట్ లో ఉన్న అన్ని ట్రైన్స్ కూడా ఆపేశాము, డైవర్ట్ చేసేసామని చెప్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఇటార్సీ జంక్షన్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దీనివల్ల చాలా ట్రైన్స్ అన్ని కూడా చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. ఒక 2 నెలల క్రితం ఇటార్సీ జంక్షన్ లో సిగ్నలింగ్ వ్యవస్థ కుప్పకూలడంతో చాలా ట్రైన్స్ కూడా ఇప్పటి వరకు క్యాన్సిల్ అవుతూ వస్తున్నాయి. దాని ఎఫెక్ట్ ఇంకా పడుతూనే ఉంది. అదే సమయంలో ఇప్పుడు ఇటార్సీ జంక్షన్ కి సమీపంలోనే ఈ సంఘటన జరగడంతో మళ్ళీ ట్రైన్ ట్రాఫిక్ ఇంకా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కనీసం 10-15 రోజుల పాటైనా ఈ ట్రైన్స్ అని డైవర్ట్ కావడం, క్యాన్సిల్ కావడం ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైల్వే డిపార్ట్మెంట్ తో కలిసి అన్ని రకాల సహాయక చర్యలు అయితే మేము ఖచ్చితంగా చేపడతామని కూడా చెప్తున్నారు. అయితే ప్రాథమిక కారణంగా చూస్తే మాత్రం ఇది లోకల్ రైల్వే వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రమాదకర స్థాయిలో వాటర్ ఉన్నప్పుడు వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అయితే వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఇది నల్గొండ జిల్లాలో గతంలో జరిగిన ఈ వలిగొండకు సంబంధించిన రైలు ఇన్సిడెంట్ ఎలాగైతే ఉందో సేమ్ అటువంటి ఇన్సిడెంట్ ఇది మనం జరిగిందని చెప్పుకోవాల్సి ఉంటుంది. భరత్, అలాగే ఇప్పటి వరకు కూడా బోగీలన్నీ నదిలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒక ట్రైన్ 6 బోగీలు, ఒక ట్రైన్ 5 బోగీలు, ఇందాక మీరు చెప్పినట్లుగా సుమారు 11 బోగీలు. మరి ఎలాంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? రాత్రి అయితే కొంత ఇబ్బంది పడ్డారు ఖచ్చితంగా సహాయక చర్యలకు. ఎందుకంటే సహాయక చర్యల కోసం బయలుదేరిన ట్రైన్ కూడా వాటర్ ఉండడంతో ఆగిపోయింది. వాళ్ళంతా కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్లేసరికి సమయం అయింది. అయితే లోకల్స్, స్థానికుల పాత్ర ఇక్కడ చాలా కీలకం. స్థానికులు చెప్తున్న సమాచారం మేరకు వాళ్ళే ఒక 250 మందికి పైగా రక్షించారని చెప్తున్నారు. అయితే వాటర్ లెవెల్ పూర్తి మనుషులు మునిగిపోయే స్థాయిలో ఉందా లేకపోతే ఎక్కడి వరకు ఉంది అన్నది చూడాల్సి ఉంది. కొంత చీకటి కూడా ఉన్న సమయం. సో మొత్తం 11 బోగీలు అంటే దాదాపు 70, ఒక్కో బోగీలు 70, స్లీపర్ క్లాస్ అయితే 72 వరకు ఉంటారు. థర్డ్ ఏసీ అయితే కనుక 64 మంది ఉంటారు. సో అరౌండ్ అది ఫుల్ కెపాసిటీలో నడుస్తున్నాయి, ఫుల్ రష్ తో నడుస్తున్నాయని చెప్తున్నారు. 500-600 మంది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మొత్తం 11 బోగీలు అంటే కనుక 250 మందికి పైగా రక్షించాలని చెప్తున్నారు. మరికొద్ది మంది అవి మిగతా వాళ్ళ సంగతి తెలియదు కానీ 15 మంది మరణించారు, 25 మందికి పైగా గాయపడ్డారని చెప్తున్నారు. సో ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. నావీకి సంబంధించిన డైవర్స్ ను కూడా, గజ ఈతగాళ్లను కూడా రంగంలోకి దించారు. రైల్ ట్రాఫిక్ అంతటి కూడా డైవర్ట్ చేసిన పరిస్థితి ఉంది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఎవరైతే రక్షించబడ్డారో వాళ్ళను భోపాల్ కు, తర్వాత ఇటార్సీకి, ఇతర రైల్వే స్టేషన్లకు వాళ్ళను తరలిస్తున్నారు. యశోద. ఓకే, థ్యాంక్ యూ భరత్. మధ్యప్రదేశ్లో ఘోరం జరిగింది. 2 రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి. కుద్వా రైల్వే స్టేషన్కి దగ్గరలో ఈ 2 రైళ్లు ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తోంది. ఒకే బ్రిడ్జిపై కామయాని ఎక్స్ప్రెస్, అలాగే జనతా ప్యాసింజర్ రైళ్లు పట్టాలు తప్పాయి. ముంబై నుంచి వారణాసి వెళ్తున్న కామయాని ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పి బోగీలు మాచక్ నదిలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు అధికారులు. అయితే ఇప్పటి వరకు 300 మంది ప్రయాణికుల్ని స్థానికులు కాపాడారు.
రాత్రి 11:45 ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్కు 160 కిలోమీటర్ల దూరంలో ఖిర్కియా, భిరంగి రైల్వే స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 2 రైలు ఇంజన్లతో పాటు 11 బోగీల వరకు నదిలో పడిపోయాయి.